కష్టంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? ప్రతి పరిస్థితిలోని నా జీవితం ఇంతే అని బాధపడుతున్నావా? అయితే ఈ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకో, భయపడకము అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు. తన పిల్లలకై ప్రాణం పెట్టినవాడు మన యేసయ్య. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక మన కోసం ఇచ్చినవాడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రతి కష్టంలోను, ప్రతి నష్టంలోను, ప్రతి ఇరుకులోను, ప్రతి ఇబ్బందిలోను, ప్రతి వ్యాధిలోను, ప్రతి బాధలోను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడు. ఎలా అంటే తెలుసా? నమ్మదగిన సహాయకుడు అని. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, మనల్ని విడవకుండా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మంచి స్నేహితుడు. నీ కన్నీటి ఆయన చూస్తున్నాడు. నీ దుఃఖదినములు సమాప్తమవుతాయి అని చెప్పి దేవుని రోజు లేదంటే ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. లేదు, బాధపడకు. అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నా, నలిగిపోయిన స్థితిలో ఉన్నా, చేయని పరిస్థితులైనా, నిందలైనా ఏవైనా వేసేయమంటున్నాడు కదా. భయం ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.